ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ తర్వాత రెండో స్థానంలో నెంబర్ 2 గా సజ్జల ఉంటే నెంబర్ 3 గా విజయసాయిరెడ్డి ఉండేవారు. జగన్ ఏం చెప్పినా కాదనకుండా చేసేసే విధేయత ఆయనది. ఇదే క్రమంలో నెల్లూరు ఎంపీ స్థానంలో వైసీపీ కోఆర్డినేటర్ గా నియమించిన వేమిరెడ్డి హఠాత్తుగా తప్పుకొని టీడీపీలోకి వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో సాయిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అదే వేమిరెడ్డితో నెల్లూరు ఎంపీగా పోటీపడ్డారు. అప్పట్లో నెల్లూరుతో తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తూ తనను గెలిపిస్తే నెల్లూరు పెద్దారెడ్డి అయిపోతానంటూ చాలా హామీలిచ్చారు. కానీ ఎన్నికల్లో ఓడిపోగానే మాయమయ్యారు. అయ్యా విజయసాయిరెడ్డి గారు, మీరెక్కడ? నెల్లూరు వాసులు ఇప్పుడు వేస్తున్న ప్రశ్న ఇది. నెల్లూరు జిల్లాను అది చేస్తాను ఇది చేస్తాను అని మహా బిల్డప్ ఇచ్చిన సాయిరెడ్డి ఎన్నికల్లో ఓడిపోగానే అక్కడి నుంచి జంపయ్యారు. అప్పట్లో ఏకంగా జిల్లా చరిత్రలో ఎవ్వరూ ఎప్పుడూ పెట్టని విధంగా ఓ మేనిఫెస్టో కూడా ఇచ్చిన సాయిరెడ్డి ప్రజా తీర్పు తర్వాత మాత్రం కనిపించకుండా పోయారు. నెల్లూరు ఎంపీగా గెలవకపోవడంతో ఇక జిల్లాతో తన బంధం తెగిపోయినట్లు భావిస్తూ అక్కడికి రావడమే మానేశారు. గతంలో కరోనా టైంలో నెల్లూరు వాసులు అష్ట కష్టాలు పడుతుంటే అటువైపు కన్నెత్తి చూడని సాయిరెడ్డి ఎన్నికల సమయంలో మాత్రం జిల్లాపై ఎక్కడా లేని ప్రేమ కురిపించారు. నా జిల్లా నా సొంత జిల్లా, నేను పుట్టి పెరిగిన జిల్లా అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే అదృష్టం ఇన్ని సంవత్సరాలకు దక్కిందని చెప్పుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఎన్నికలు అయిపోయి 2 నెలలు అవుతున్నా కనీసం జిల్లా ప్రజలకు మొహం కూడా చూపించకపోవడం ఏమిటో అర్థం కావడం లేదని జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పొరపాటున విజయసాయిరెడ్డి ఎంపీగా గెలిచినా ఇలానే ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదేమో అనే వాదన కూడా వినిపిస్తుంది. ఎన్నికల సమయంలో జిల్లాలో టీడీపీ నాయకులు చేసిన విమర్శలు అక్షరాలా నిజం చేస్తూ నెల్లూరును సాయిరెడ్డి పూర్తిగా మర్చిపోయారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ ప్రత్యర్థులు సాయిరెడ్డిని కలవాలంటే తాడేపల్లికో హైదరాబాద్కో ఢిల్లీకో వెళ్లాల్సిందేనని చెప్పారు. ఇప్పుడు దాన్ని ఆయనే నిజం చేస్తున్నారు. ఇలా ఓడిపోగానే మొహం చాటేసే నాయకుడిని పొరపాటున గెలిపించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని చర్చించుకుంటున్నారు. దీనికి బదులు ఓడినా జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండి ఉంటే సాయిరెడ్డి అసలైన రాజకీయ నాయకుడు అయ్యేవాడంటున్నారు.